హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. పేదల ప్రజల కష్టం తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యానా, ఇండ్లు కూల్చేస్తే పేదలు బాధతో ఆవేశంతో మాట్లాడుతారని తనకు తెలియదా అని పేర్కొన్నారు. కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది, ప్రజలు ఆలోచించాలన్నారు. మూసీ పేదలకు ఏం చేద్దామో చెప్పాలని, జవహర్ నగర్లోని 1000 ఎకరాల భూమి ఉందని, మూసీ నిర్వసితులకు తలా 120 గజాలు ఇద్దామని సూచించారు. ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. గుజరాత్ లో మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ ను కట్టుకోవచ్చు కానీ మూసీ రివర్ ఫ్రంట్ కట్టవద్దా అంటూ నిలదీశారు. కేటీఆర్, హరీష్ రావు తొలుత మాట్లాడితే ఆ మరుసటి రోజు అదే జిరాక్స్ పేపర్లతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నేతలు మూసీ నిర్వసితులను రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలా ఎంతకాలం తప్పించుకున్నా వదిలేది లేదని హెచ్చరించారు. ఇవాళ సికింద్రాబాద్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ ను సీఎం ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, అలాగే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూల్చాలా వద్దో కేటీఆర్ చెప్పాలన్నారు. హరీష్ రావుకు హజీజ్ నగర్ లో ఉన్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా అని ప్రశ్నించారు. సబితమ్మ ముగ్గురు కొడుకుల ఫామ్ హౌస్ లు సమీపంలోనే ఉన్న కేవీపీ రామచంద్రరావు ఫామ్ హౌస్ కూల్చాలా వద్దో చెప్పాలన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు విచక్షణ కోల్పోయి తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు. హైదరాబాద్ ట్రాఫిక్, వరద సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటే బావమర్దులు కిరాయి మనుషులతో చేస్తున్న హడావిడిని తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పారు. 12,000 మంది మూసీ నిర్వసితులుగా ఉంటే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. మూసీ మురికిలో దోమలు, కలుషితమైన నీళ్లతో జీవచాలుగా బతుకుతున్న పేదలు ఆత్మ గౌరవంతో బతికేలా ఇండ్లు ఇచ్చి ఖర్చులకు 25,000 ఇస్తున్నామని చెప్పారు. అఖిల పక్షం పిలుస్తామని, చేతనైతే వచ్చి ఏం చేయాలో చెప్పాలన్నారు.